నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచిన విషయం మనందరికీ కూడా తెలుసు. తొలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టుకుంటే మొన్న జరిగినటువంటి మనదేశ తెలంగాణ ఉద్యమం కూడా ఈరోజు అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాలలో సంబంధించినటువంటి ఒక విజయం సాధించింది అంటే, ఒక పోరాట రూపాల ద్వారా సాధించింది అంటే అది ఒక తెలంగాణ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ జనరేషన్ అంటే మనం ఎప్పుడైతే ఉన్నామో ఈ కాలంలో ఇంత పెద్ద ఉద్యమాలు జరగడం అనేది నాకు తెలిసి తెలంగాణ తప్ప వేరే ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే ఉద్యమ ప్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్బండ వర్గాలన్నీ కూడా ఉద్యమం చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడేమో బీఆర్ఎస్ అంటున్నారు, ఆనాడేమో టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల కాల ప్రస్థానంలో కూడా ఈరోజు ఉద్యమకారుల చరిత్రను మొత్తం కూడా ఎవరైతే తెలంగాణ కోసం తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే 95 నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో కావచ్చు, ఎందరో మంది పోరాడినరు, ప్రాణాలు కోల్పోయినరు, అనేక మంది త్యాగాలు కూడా చేసినటువంటి ఘటనలు మనకు తెలుసు. కానీ గత 10 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని మొత్తం కూడా తొక్కిపెట్టి కేవలం తెలంగాణ ఉద్యమానికి నేనే మొత్తం చేసిన, తెలంగాణ రాష్ట్ర సాధన కారణం నేనే, నా నాయకత్వంలో వచ్చిందనేటువంటి ఒక ప్రాపగండాను తెలంగాణ ప్రజలకి బలవంతంగా రుద్దేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపటి రోజున జరగబోయేటువంటి దీక్షా దివస్ అని చెప్పేసి కూడా, అంటే నవంబర్ 29 అనేది ఒక కీలక ఘట్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నప్పుడు కూడా ఆ దీక్షా దివస్ కూడా దొంగ దీక్ష అనేది చాలామంది ఉద్యమకారులు చెప్తున్నటువంటి విషయాలు మన ముందు ఉన్నాయి. సో దానికి సంబంధించి అసలు ఆ దీక్షా దివస్ ఏంటి, నిజంగా కేసీఆర్ దీక్ష చేసిందా, కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ వచ్చిందా అనేటువంటి విషయాలు మన కళ్ళ ముందు, అంటే వారు ఉద్యమ ప్రస్థానంలో చాలా కీలకంగా ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా వేదికగా అనేక ఉద్యమాలకు ఈరోజు వారు కారణభూతులైన కాబట్టి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం, వారే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమ నేత అయినటువంటి కోటా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిపైన తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది కేసులు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి కేసులతోటి కేసీఆర్ తనను క్వశ్చన్ చేయకుండా ఉండడానికి చాలామంది ఉద్యమకారులపైన కేసులు పెట్టిండు. దానిలో మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రం చెప్పుకునే పేరు ఏదైనా ఉంది అంటే అది కోటా శ్రీనివాస్ అని చెప్పొచ్చు. వారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వివరించాడు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమ వేదికల్లో ఆయన ప్రస్థానం అనేది చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి వారిని అడిగి తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఏం జరిగింది, ఈ దీక్షా దివస్ రేపు బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి దీక్షా దివస్ ఏదైతుందో నిజంగా ఆ దీక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అనేటువంటి కొన్ని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీకు ఉద్యమ వందనాలు. అయితే రేపటి రోజున అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు, అనేకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి మీ మీద, ఇప్పటికి కూడా ఆ కేసులు ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. రేపు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఆ దీక్ష వల్లనే తెలంగాణ సాకారమైంది, కేసీఆర్ ఒకటే తెలంగాణ దీక్ష చేసి చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లెక్స్లు కూడా కట్టి రేపు దీక్ష దివస్ చేయబోతున్నారు. దానికి సంబంధించి మీరు ఉద్యమంలో చాలా కీలకంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉన్నారు, ఉద్యమంలో తెలంగాణ వచ్చే వరకు ఉంటాను కాబట్టి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నా కళ్ళ ముందు జరిగిన చరిత్రను ఇలా ప్రజలతో పంచుకోవడానికి ఈ కాలేజీ వేదికగా నేను చెప్పదలుచుకున్నాను. అది దీక్షా దివాస్ కాదు, రేపటి రోజున జరిగేది దీక్షా దివాస్ కాదు, తెలంగాణ ప్రజలకు డోకా దివాస్. తెలంగాణ ప్రజా సమూహానికి అందరికీ కూడా ఇలా డోకా చేయడానికి కోసం కేసీఆర్ చేసినటువంటి ఆ డోకాని తిప్పికొట్టింది తెలంగాణ విద్యార్థి సమాజం. మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అప్పటికే మేము ఆ కార్యాచరణలో మేము దిగినాము. డిసెంబరు ఏదైతే 2 తారీఖు రోజు మేము ఆర్ట్స్ కాలేజీ నుంచి వెళ్ళి అమరవీరుల స్తూపం వరకు ఒక ర్యాలీ అనుకున్నాము. ఆ ర్యాలీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేటువంటి డిమాండ్ తోటి మేము ర్యాలీగా ప్రారంభించినాం. దానికి మేము మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈయన 29 రోజు దీక్షకి కరీంనగర్ నుంచి బయలుదేరి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ అయ్యి ఖమ్మం జైలుకు తరలించబడతాడు. నేను దీక్ష చేస్తున్నాను, దీక్షను జైల్లోనే కొనసాగిస్తాన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తారు. తెల్లవారి 30 రోజు
సాయంత్రం 5:30కు వీడియో రిలీజ్ అవుతుంది. కొన్ని ఫోటోలు కూడా వస్తాయి. ఫస్ట్ ఫోటోలు వస్తే నమ్మలేదు, ఏదో అంటే అప్పుడున్నటువంటి ఆంధ్ర మీడియా అంతా కూడా ఒక ప్రాపగండా చేస్తుంది అనేటువంటి దాన్ని మేము అనుకున్నాం. మరికొద్దిసేపటికి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనబడతా ఉంది కేసీఆరే గ్లాస్ తీసుకొని తాగుతున్నట్టుగానే. కానీ తను మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే దానికి స్టోరీ కథలాలి ఏం చెప్తున్నాడంటే నేను తాగలేదు, నాకు ఏదో చేసిళ్ళు, నన్ను బలవంతంగా ఒక పశువును బంధించినట్టుగా బంధించి పోలీస్ అధికారులు డాక్టర్లు పట్టేసి నా నోట్లో టాబ్లెట్ పెట్టి నన్ను మైకం వచ్చేలాగా మత్తు వచ్చేలాగా చేసి దాన్ని తీసుకొని తాగేలా చేసిళ్ళని తను చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి కోసం చరిత్ర అంతా తన చరిత్రనే, ఉద్యమం అంతా తానే చేసినా తన పార్టీ చేసినా అని చెప్పుకొని ఖాతాలు వేసుకోవడానికి కోసమే ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజా ఉద్యమ చరిత్రనంతా పాతరేసేసి కేవలం కేసీఆర్ కుటుంబము అదేవిధంగా ఆయన పార్టీ మాత్రమే చేసిందని ఇలా చెప్పుకునే ప్రాపగండ. అంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, గ్రామాలలో చాలామంది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళంతా నిజాయితీ పరులు, వాళ్ళు పనిచేసిళ్ళు, గ్రామ స్థాయిలో పనిచేసిళ్ళు. కానీ కేవలం ఓట్ల సీట్ల ద్వారానే తెలంగాణ వస్తుంది అనేటువంటి ఇది నాయకత్వం. కేసీఆర్ కుటుంబం వీళ్ళంతా ఎట్లాంటి భ్రమంలో పెట్టేదంటే ఓట్ల సీట్ల ద్వారానే తెలంగాణ వస్తుంది అనేటువంటి నినాదాన్ని చాలా బలంగా పట్టుకొని కేసీఆర్ వినిపించేది. అదే సమయంలో ఉస్మానియా వేదికగా నేను అప్పుడున్నటువంటి విద్యార్థి నాయకత్వం అందరం కూడా ఓట్ల సీట్లతో తెలంగాణ రాదు, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం అని మేము బలంగా ఉద్యమాలను ప్రజలని సిద్ధం చేయాలి, విద్యార్థులను సిద్ధం చేయాలి, ప్రజాక్షేత్రంలోకి పోవాలనేటువంటి నినాదంతో మేము ప్రతి సందర్భంలో ప్రజలకి మేము మెసేజ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఆ రోజు మొత్తంగా ఈయన దీక్ష విరమించిందని తెలవగానే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మీరు చూడండి, విజువల్స్ మీకు పంపించడం జరిగింది. ఆ వీడియో అవి ప్లే చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా సాక్ష్యాలతో వచ్చినాం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈయనేదో మహా గొప్ప ఈ దేశంలో మొత్తం ఒక విప్లవం తీసుకొచ్చిండు, ఈ రాష్ట్రంలో ఒక విప్లవకారుడు, ఈయనేదో మొత్తం ప్రజల కోసం త్యాగానికే సిద్ధపడ్డాడు, ఇలా కేసీఆర్ చావో లేకపోతే తెలంగాణ రావడమో, కేసీఆర్ చావడమో, సచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినాదాన్ని నినాదం ఇచ్చినావు, నీ ఆచరణ ఏదని అడుగుతున్నాం. నీ ఆచరణ ఏది? ఢిల్లీలో నువ్వు దీక్షలో కూర్చున్నప్పుడు ఏ పార్టీ దీక్ష చేసినావో ఎట్లా వారిపోయినావో అప్పుడు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా చెప్పిళ్ళు, నీ తోటి కూర్చున్న వాళ్ళే చెప్పిళ్ళు. సాయంత్రం కాగానే నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినావు, ఆల నరేంద్ర ఎంత ఇబ్బంది పెట్టినావు, విజయశాంతిని ఎంత ఇబ్బంది పెట్టినావు, వచ్చి నీకు నిమ్మరసం దాగిచ్చారాక నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినావు అనేది అప్పుడు నీ సహచర ఉద్యమకారులే అన్ని బట్టబయలు చేసిళ్ళు. అదేవిధంగా మన కళ్ళ ముందటి చరిత్ర ఇది మన తెలంగాణలో జరిగిన చరిత్ర, మన కళ్ళ ముందటి చరిత్ర. ఏ రకంగా నిమ్మరసం దాగిండో మనకు తెలిసిన తర్వాత ఆ రోజే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇలా కేసీఆర్ పండరసం కాదు ప్రజల రక్తం దాగు అని బ్రాకెట్లో ఉచ్చదాగరా అని ఇలా శవయాత్ర చేసినటువంటి విద్యార్థులలో నేనొక్కని. ఇలా విద్యార్థి సమాజంగా ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు శవయాత్ర చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేవలం అమరుడు కామ్రేడ్ గద్దరన్న ఆదేశాల మేరకే ఆ రోజు ఉస్మానియాలో ఏం చేస్తూ ఉన్నారు, ఇట్లా జరుగుతున్నది. ఇప్పుడే వీడియో వచ్చింది, మీకు అది చూసినలా మీరు వెంటనే చూడండి, అది చూసి ఒక కార్యక్రమం తీసుకోండి, ఉద్యమాన్ని మీరు కొనసాగిస్తామని ప్రకటన చేయండి అన్న తర్వాత వెంటనే కేసీఆర్ మొదటివాడు కాదు చివరివాడు కాదు, 69లో విద్యార్థి ఉద్యమకారులే కేసీఆర్ 69లో విద్యార్థి ఉద్యమకారులే తెలంగాణ కోసం పోరాడిన్లు, అమరులైన్లు. ఆ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిలోనే ఇవాళ మేము ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడతాం. కేసీఆర్ మొదటివాడు కాదు చివరివాడు కాదు. కేసీఆర్ పారిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగదు. విద్యార్థి ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ముందుకే తీసుకుపోతాం, రాష్ట్రం సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం, ఏ స్థాయి వరకైనా మేము యుద్ధంలో దిగడానికి సిద్ధమని ఆ రోజు ప్రకటన చేస్తాం. ఇదే మాటలు ఆ రోజు మీడియాలో మాట్లాడడం జరిగింది. ఇది మీరు చూడండి, ఇది కేసీఆర్ నవంబర్ 30వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి 6-7 గంటల ప్రాంతంలో ఆయన బలవంతంగా తాగించని చెప్పేసి తను గ్లాస్ పట్టుకొని తాగుతున్నాడు. చూడండి, గ్లాస్ పట్టుకొని అంత క్లారిటీగా పళ్ళ రసం తాగుతూ నేను తాగలేదని బుకాయిస్తాడు, ప్రజలందరినీ మభ్య పెడతాడు. అక్కడ ఏమున్నది? అక్కడ ఏం ఎవరు బలవంత పెట్టలేదు, ఏ పోలీస్ అధికారులు లేరు, ఏ డాక్టర్లు ఇబ్బంది పెట్టింది లేదు. చూడండి, తను టాబ్లెట్ అడుగుతాడు, తనే అడుగుతాడు. ఫస్ట్ నిమ్మరసం తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటాడు. తన వాయిస్ ఏం చెప్తాడు, నాకు టాబ్లెట్ ఇచ్చి నన్ను మత్తులోకి దించి నేను జ్యూస్ తాగలేక చేసినని చెప్తాడు. తను చెప్పిన దానికి అక్కడ వీడియోలు ఉన్నదానికి ఇక్కడే తేలిపోతూ ఉన్నది. తను టాబ్లెట్ తర్వాత వేసుకుంటాడు. ఫస్ట్ పండ్ల రసం తాగుతాడు, పండ్ల రసం తాగిన తర్వాత మళ్ళీ టాబ్లెట్ వేసుకొని మళ్ళీ తాగుతాడు. సో ఈ రకంగా ప్రజల్ని
ఒక వంచనకు మోసానికి ప్రతిసారి ఉద్యమం పేరుతోటి పబ్బం గడుపుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఆర్థికంగా అన్ని ప్రయోజనాలు పొందుతూ తెలంగాణ ప్రజల్ని వంచే క్రమంలో ఇట్లాంటి ఈ డోకా దివాస్ ఇది దీక్ష కాదు, ఇది ప్రజల్ని మోసం చేయడమే అనేది తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిందని ఆ రోజు చూడు ఎంత మాట్లాడుతున్న విషయాలు చూడండి. ఉస్మానియా కలుపుతున్న విద్యార్థులు కానీ ఇతర ప్రాంతాల విద్యార్థులు కానీ సో చాలా యాక్టివ్ అంటే దీని గురించి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు కేసీఆర్. నేను ఏ విధంగా ఎందుకు పిల్లలు చనిపోతున్నారు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, నెక్స్ట్ వీడియో ఉంటుంది, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇదేమో దీక్షను బలవంతంగా దీక్ష విరమించుకున్నాడా లేకపోతే ఆయనకైనా దీక్ష విరమించుకున్నాడా ఒకసారి మీరు క్లియర్ చూస్తే ఈ విజువల్లో క్లియర్ కనబడుతుంది. అయితే నెక్స్ట్ వీడియో ఒకసారి చూద్దాం మనము. ఆ నెక్స్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నీ పర్మిషన్ ఉందా, ఓ మెజిస్ట్రేట్ ఆర్డర్ ఉందా అని అడిగితే వాళ్ళు నన్ను పట్టి ఒక 55 నిమిషాలు నేను ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఒక 7-8 మంది పోలీసు అధికారులు, ఒక 5-6 డాక్టర్లు ఆల్మోస్ట్ ఒక గొర్రెను అనబట్టి అడగబట్టి పశువులకి ఎట్లయితే టీకాలు ఇస్తారో అట్లా నాకు సెలైన్ మొదటి వీడియోకి ఈ వీడియోకి తేడా దాని సొల్యూషన్ కట్టిందా మంచిదా చెడుందా నాకు తెలియదు. లేకపోతే మత్తులాగా వస్తే ఒక 40 నిమిషాల తర్వాత ఒక టాబ్లెట్ నా నోట్లో వేసి ఇది పోతే ఈ ద్రవం మీరు తీసుకోవాలనేది పెట్టినా ఉంది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నోట్లో పోసింది. 2వ తారీఖు మళ్ళీ నా అట్టే తాగమని తాగాలని చెప్పి రిజెక్ట్ చేస్తే ఆ గ్లాస్ ఇక్కడ పక్కన పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత గ్లాస్ తీసి నా నోట్లో పెట్టి పోతుంది, నా షర్ట్ మీద పడే పరిస్థితి. అప్పుడు మీరు పట్టుకుని అంటే నా చెయ్యి ఇంకా పట్టుకుంటాను కింద నుంచి. ప్రజలకు ఏం చెప్పినా నమ్ముతారు అనేటువంటి వీడియోగ్రాఫర్ను అనుమతించి అది మీడియా నాకు చెప్పి నేను మీడియా ఎందుకు మాకు పిలవమన్నా అంటే చచ్చిపోతే నాకు తెలిసి నేను విడిచి చావకండి దయచేసి అప్పీల్ చేస్తా అని చెప్పింది. నేనేం చెప్పాను, మీరు సెలైన్ పెట్టిండు, దుర్మార్గం చేసిండు, నా దీక్ష భగ్నం చేసిండు, అట్లీస్ట్ నేను సేఫ్ ఉన్న వార్త బయటకు పోని అప్పుడు ఆవేశాలు తగ్గుతాయి కాబట్టి చల్లన పడుతుంది కానీ నేను అప్పీల్ చేస్తా ప్రజలకని చెప్పి నేను పిలిస్తే అసలు మీడియా మెంబర్ పిలవకుండా ఓ దొంగ కెమెరా తెచ్చి దానిలో నేను వాడిని చూపెట్టాడు, సెలైన్ బాటలు చూపెట్టాడు, నా పక్కన బిస్కెట్ పెడితే నేను తోసేసి చూపెట్టాడు, నాకు బలవంతంగా సెలైన్ పెట్టాడు. ఇవన్నీ చూపెట్టకుండా నేను లాస్ట్ దాకా 2 చుక్కల రసం చూపించి కేసీఆర్ దీక్ష విరమించినట్టు ఉద్యమం అంతా ఇదే కథలు చెప్పడం దుర్మార్గం. ఇంతకన్నా నీచాకి నీచం, ఇంతకన్నా జుగుప్సాకరమైన అసహ్యకరమైన ఎందుకు ప్రభుత్వం గుండెలు బేదాడుతుంది. నేను తెలంగాణ ఉద్యోగులు పెండని చెప్పాను, అప్పుడు ప్రభుత్వం కాల్చేసి పడిపోతే కారణం ఏదైతే దాని నుంచి తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదులను, ఉద్యోగులను కన్ఫ్యూజ్ చేయాలని ప్రభుత్వం ఆడినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నాటకం ఇది. పచ్చి మోసం, పచ్చి దగ. నేను అందుకే తెలంగాణ విద్యార్థులకు నేను మనవి చేస్తా ఉన్నాను, ఇగో ఇటువంటి ఇంత నీచమైనటువంటి తెలంగాణ ముసుగులో ఉన్న తెలంగాణ దుర్మార్గులు చేసే ప్రచారాలు కాదు, లేదు సమైక్యవాదులు సాగించే కుట్ర, ప్రభుత్వం సాగించే కుట్ర కానీ వీటన్నిటి నుంచి తెలంగాణ సమాజం ముక్తి పొందానంటే ఏకైక పరిష్కారం తెలంగాణ రాష్ట్రం. నేను నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని నేను వచ్చాను. ఇదంతా వద్దు, ఎంత అంటే ఇక సో పిట్టల ధర ముచ్చట్లు ఎప్పట్లో నెంబర్ 1 అనేది మనందరూ కూడా తెలుసు కేసీఆర్. ఈయన ఎప్పుడైనా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన ప్రతిసారి ఏం చేస్తారంటే దాన్ని తన చేతిలో లేకుండా పోతుంది. ఇది విద్యార్థుల చేతుల్లోకి, ప్రజల చేతుల్లోకి పోతే నాయకత్వంలో నేను ఉండను కదా, నాకు నాయకత్వం అంటే ఈ తెలంగాణ సమాజంలో ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, విప్లవాలు, వివిధ సామాజిక ఉద్యమాలు, ఇవన్నీ లెఫ్ట్ ఉద్యమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారితే నాయకత్వం తన చేతుల నుంచి పోతుంది అనేటువంటి భయంలోకి వెళ్ళే ఇట్లాంటి ప్రతిసారి ఏం చేస్తారంటే ఉద్యమం వేసినప్పుడల్లా దాన్ని మళ్ళీ చల్లపరచడానికి కోసం ఇట్లాంటి ప్రయత్నంలో భాగంగా ఆ రకంగానే అనుకున్నాడు. కానీ అటువైపు ఈయన దొంగ దీక్షను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో అక్కడ అల్లుడు ఆడినటువంటి నాటకంలో మిత్రుడు శ్రీకాంతాచారి తను పెట్రోల్ పోసుకొని నిజంగానే ఎల్బినారు చౌరస్తాలో అంటుపెట్టుకొని తను వీరమరణం పొందుతాడు. అంటే ఈ చావులన్నిటికీ కారణం ఉసుగొల్పింది, అట్లాంటి ప్రోత్సాహం చేసింది ఇలా ఆ పార్టీ నాయకత్వం ఏం సంకేతాలు ఇస్తున్నది, తాను పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్టే ఉండదు. అట్లాంటి ఒక్కరికి కూడా కుటుంబంలో ఒక్కరికి కూడా గింత అంత దెబ్బ కూడా తాకదు వాళ్ళకి తెలంగాణ ఉద్యమం. కానీ వాళ్ళు దాడులు చేసి ఉద్యమకారులకు అనేకమైన కేసులు ఉంటాయి, అనేకమైన దెబ్బలు తింటాం, అనేక రకాలుగా హాస్పిటల్ ఉంటాం, అన్ని రకాలు ఉంటాం.
ఇప్పుడు చెప్తున్నాం కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో దెబ్బలు తగిలిన కూడా చూపించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనకు దెబ్బలు తగిలినాయి, నేను కోట శ్రీనివాస్ గారు నాకు దెబ్బలు తగిలినాయి అని చెప్తే నా వెనుక ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా నా క్యాడర్ అంతా కూడా వాళ్ళు భయపడి అన్ననే కొట్టిళ్ళు మనకేమవుతుందో అనేటువంటి భయానికి లోనైతే వీళ్ళు పనిచేస్తారో పనిచేయరో అని దాంట్లోకి వెళ్ళి విద్యార్థులకు ఎవరికి కూడా మనకు దెబ్బలు తగిలినా కూడా చెప్పకపోయేది, చూపించుకోకపోయేది. రాత్రిపూట పడుకుంటప్పుడు ఎవరో అత్యంత దగ్గర ఉన్నటువంటి ఇంత జెండు బాంబు రాయించుకునేది తప్పితే ఆ లాఠీ చార్జ్ జరిగినటువంటి వాటి మీద నల్లగా దాని మీద ఆంటిమెంట్ రాసుకునేది తప్పితే ఎట్టి పరిస్థితిలో మేము విద్యార్థులకు ఎవరికి కూడా చెప్పుకోకపోయేది. కానీ వీళ్ళు ఏం చేసేదంటే ఇట్లా ఉసుగొల్పడంతో మాటలతోటి వీళ్ళు ప్రేరేపించే వాళ్ళంటే వాళ్ళు సజీవంగా దహనమయ్యే విధంగా చేసి తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల చావులకు వీళ్ళు కారణకరైండు. ఇది డోకా దివాస్ అనేది ముఖ్యంగా మనకు తేలిపోయింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన తర్వాత కూడా మొత్తంగా ఉద్యమం వీళ్ళ చేతులకు వెళ్ళి విద్యార్థుల చేతుల్లోకి వచ్చేసింది. విద్యార్థి చేతుల్లోకి రాగానే విద్యార్థులు ర్యాలీ తీయడం, దీక్ష ఆర్ట్స్ కాలేజ్ ముందు దీక్షలు కొనసాగించడం, ఆ దీక్షలు కొనసాగిస్తున్న క్రమంలో విద్యార్థులు రెగ్యులర్గా ఆర్ట్స్ కాలేజ్ ముందు యూనివర్సిటీ కేంద్రంగా అదొక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. మొత్తంగా అక్కడ విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణ కోరుకునేటువంటి సబ్బండ కులాలందరూ కూడా ఉస్మానియాకి రావడం, మేము మద్దతుగా ఉంటామని మద్దతుగా నిలబడడంతో విద్యార్థి లోకంగా మేము ఏం చేసినామంటే విద్యార్థి జేఏసీ అంటే అప్పటికి ఈ తెలంగాణలో పొలిటికల్ జేఏసీ లేదు, ఏ జేఏసీ లేదు, విద్యార్థి జేఏసీ మాత్రమే ఉంది. ఆ విద్యార్థి జేఏసీ కూడా మేము చెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది. డిసెంబర్ 10 రోజున చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నాం. తెలంగాణలో యావత్ విద్యార్థి సమాజం అంతా కూడా హైదరాబాద్కు రావాలి, అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఇచ్చిన తర్వాత మేము అప్పటికి ఆందోళన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. అన్ని ప్రజా సంఘాలతోటి, అన్ని కుల సంఘాలతోటి, అన్ని రాజకీయ పార్టీలతోటి కూడా అప్పటికే విద్యార్థి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మాట్లాడడం, అందరి మద్దతు తీసుకోవడం, అందరి సంఘీభావాన్ని రమ్మని చెప్పడం, వీటన్నిటితోటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఖచ్చితంగా విద్యార్థులు ఒక 30-50 వేల మంది విద్యార్థులు ఖచ్చితంగా హైదరాబాద్కి వస్తారు, అసెంబ్లీ ముట్టడి ఖచ్చితంగా చేరుకుంటారు అనేటువంటి మెసేజ్ తీవ్రంగా ఉంటాయి. ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ కాల్పులు చేయాల్సి వస్తే 69 కంటే ఎక్కువ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు ఇచ్చినటువంటి దాంతో అప్పటికే కేంద్రం కూడా ఒక ఆలోచనలో పడ్డది. కాబట్టి సోనియా గాంధీ గారు ఆ రోజు బర్త్డే డిసెంబర్ 9th ఉంది కాబట్టి సరే ఇంత ప్రజా ఉద్యమాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని ఆ రోజు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. అది ఎప్పుడు డిసెంబర్ 9th 11 గంటల తర్వాత ఆ ప్రకటన వచ్చింది. అంటే ఈ రకంగా విద్యార్థి ప్రజా ఉద్యమాన్ని అంతా కూడా చరిత్రనంతా కూడా కప్పేసేసి కేవలం ఈ దీక్ష దివాస్ పేరుతోటి ఆయన దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది చెంచాలు ఈ మధ్యకాలంలో ఆ చెంచాలు కూడా వాళ్ళ ఉద్యోగాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వచ్చేసి ఎమ్మెల్సీలుగా రకరకాల పదవులలో ఆడ సెటిల్ అయిపోయి 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ 10 ఏళ్ల కాలంలో ప్రజా చరిత్రనంతా తొక్కిపెట్టేసేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఆయన చరిత్ర ఏదో పెద్ద గొప్ప పోరాట యోధుడు ఆయన చేసినటువంటి ఈ 10 ఏళ్ల విధ్వంసం చూస్తేనే అర్థమవుతుంది. ఈ 10 ఏళ్ల విధ్వంసం అంతా ఇంత కాదు. ఇలా విద్యారంగంలో అయితేనేమి, ఇలా వ్యవసాయం అయితేనేమి, ప్రతి దాంట్లో ఏ రంగంలో చూసుకున్నా కూడా తెలంగాణలో యూనివర్సిటీలను సర్వనాశనం చేసి ఇడిచిపెట్టిండు. యూనివర్సిటీలను ఒక్క అటెండర్ పోస్ట్ నుంచి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. ఎందుకు నువ్వు ఉండి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలా రిక్రూట్మెంట్ చేయలేకపోయినావు? ఏ యూనివర్సిటీలు అయితే ఉద్యమానికి కేంద్రంగా నిలబడ్డాయో ఆ యూనివర్సిటీలలో కనీసం అటెండర్ని కూడా రిక్రూట్మెంట్ చేయలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావా? ఈ 10 ఏళ్ళు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఇలా ఏం చేసినావు నువ్వు? కాబట్టి ఈ దీక్ష దివాస్ పేరుతోటి ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణ సమాజం అంతా ఆ చరిత్ర ఇంకా మర్చిపోలేదనేది టీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఈ రేపు చేయబోయే దీక్ష ఏదైతే ఉందో అది డోకా దివాస్. సో అప్పుడు ఆ కాలంలో తెలంగాణ జేఏసీ కంటే ముందు తెలంగాణ విద్యార్థి జేఏసీ అనేది మీరు దాదాపు ఎన్ని సంఘాలు ఉండే అసలు మీరు ఆ జేఏసీగా అంటే ఒక్కొక్క విద్యార్థి సంఘానికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. మరి అన్ని ఐడియాలజీ కలిసి మీరు అంతా విద్యార్థి జేఏసీగా ఏర్పడడానికి మూల కారణం ఏంటి? దానికి అసలు అది ఎందుకు ఏర్పడాలనుకున్నారు మీరు? అంటే జేఏసీలు అన్నీ ఐక్యమై అంటే ఆల్ అస్సాం స్టూడెంట్ గణపరిషత్ ఏ రకంగా అయితే ఉందో మనం కూడా ఇక్కడ ఒక ఐక్య సంఘటన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడాలి అనేటువంటి ప్లాన్లో భాగంగా అప్పటికే ప్రోగ్రెస్ మీడియా సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గద్దరన్న కూడా మమ్మల్ని గైడ్ చేయడం, మీరందరూ కూడా ఐక్య ఉద్యమాలు, ఐక్య పోరాటాలు అనేటువంటి నినాదాలు కొంత ప్రజా సంఘాలలో ప్రధానంగా ప్రజా సంఘాల నుంచి వస్తుంటుంది ఆ వర్డ్.
ఐక్య ఉద్యమాలు, ఐక్య పోరాటాలు, విశాల ప్రజా ఐక్య పోరాటాలు అనేటువంటి పదాలు, ఆ పదాల నుంచి అన్నది చెప్పడం ద్వారా మనం మరి ఈ సంఘం మేము తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ విద్యార్థి వేదిక, అట్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, బీఎస్ఎఫ్, ఇట్లా ఏఐఎస్ఎఫ్, పీడిఎస్, అన్ని విద్యార్థి సంఘాలు వివిధ భావజాలాలు ఉన్నప్పటికీ కూడా మనందరం ఐక్యం కావాలనేటువంటి ఒక సమావేశాన్ని ముందు అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అంటే అప్పుడున్న టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకుడు కూడా తను చాలా సిన్సియర్గా ఇనిషియేషన్ తీసుకొని మనం ఐక్యం కావాలనేటువంటి దాంతో రావడం జరిగింది. అట్లా ఒక అడ్వకేట్ ఇంట్లో కూడా అప్పుడున్నటువంటి ఒక అడ్వకేట్ ఇంట్లో కూడా ఒకసారి సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్లో మళ్ళీ కూర్చోవడం జరిగింది. అప్పటికి కొద్దిమంది అలిగిపోయిన తర్వాత కూడా ఇట్లయితే లాభం లేదు, మనం ఒక కార్యాచరణలోకి ముందుకు పోవాలని ఆర్ట్స్ కాలేజ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ అనేది మనం పెట్టాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేటువంటి డిమాండ్తో మనం ముందుకు పోదామని, అప్పుడు మాత్రమే వీళ్ళందరూ కలిసి వస్తారన్నప్పుడు టీఆర్ఎస్వి వాళ్ళు ఏమంటారంటే మేము పాల్గొనమని స్టేట్మెంట్ ఇస్తారు. ఒక్కసారిగా మేము ఇచ్చినటువంటి అంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ, విద్యార్థి ర్యాలీ అని చెప్పేసరికి ప్రజలందరూ కూడా, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు అందరూ కూడా ఒక మద్దతు సంఘీభావ ప్రకటనలు వెల్లువిరియడం, అందరూ చలో మేము మద్దతుగా వస్తున్నాం, ఖచ్చితంగా మీరు మీ పోరాటానికి మేము మద్దతుగా ఉంటాం అనేసరికి రేపు అనంగా వీళ్ళు కూడా టీఆర్ఎస్వి కూడా మేము కూడా దాంట్లో భాగమవుతామని రావడం జరుగుతుంది. అప్పటి వరకు ఒప్పుకోరు. అదే రోజు ఆ ర్యాలీలో మేము పోతా ఉంటే ఎన్సీసీ వరకు పోయిన తర్వాత ఎన్సీసీ కాడ అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు స్టెఫెన్ రవీంద్ర, అదేవిధంగా మహేష్ చంద్ర లడ్డా, వీళ్ళు మొత్తం విద్యార్థి సమూహం మీద పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి బాష్ప గొలలేసి దాడి చేస్తారు. ఆ దాడితోటి ప్రజలంతా చాలా చలించిపోతారు. అరే మన బిడ్డల్ని తెలంగాణ అడిగినందుకు, తెలంగాణ రాష్ట్రం కావాలన్నందుకు ఇంత దుర్మార్గంగా కొట్టుతున్నారే అనేటువంటి దాంతో ప్రజలంతా సెన్సిటైజ్ అయిపోయి మొత్తంగా రోడ్ల మీదకి ఆందోళనలకు, ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడాలు, రస్తారోకోలు చేయడాలు, ఆందోళన కార్యక్రమాలకు సీరియస్గా ముందుకు పోతూ ఉంటారు. అప్పుడు అర్థం కాలేని పరిస్థితిలో కేసీఆర్ అక్కడ నేను దీక్షను మళ్ళీ కొనసాగిస్తున్నాను 4 రోజులు మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ 4 రోజులు దీక్షను కొనసాగిస్తున్నాను కూర్చుంటాడు. అట్లా కంటిన్యూస్గా సాగుతూ ఉన్నటువంటి క్రమంలో మేము అప్పటికే చలో అని పిలుపునిస్తాం, చలో అసెంబ్లీ పిలుపునిస్తాం, ఈ పోరాటాన్ని ఎటువైపు దింపాలి, మొత్తంగా రాజకీయ పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగాలనే లక్ష్యం కొద్దీ మళ్ళీ అటువైపు తింపాలని చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన తర్వాత డిసెంబర్ 7 తారీఖు రోజు మేము కొద్దిమంది విడిపోతాం, అంటే యూనివర్సిటీలో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నాయకత్వాలు ఎక్కడికక్కడ విడిపోయి, టీములుగా విడిపోయి మనం అసెంబ్లీ ముట్టడికి పోవాలనే దాంట్లో కొద్దిమంది మీ బస్తీ వైపు, ఇంకొంతమంది అంటే రహదారులు, యూనివర్సిటీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి రహదారులు ఎక్కడనే మొత్తంగా పోలీస్ దిగ్బంధనంలో ఉన్నది. ఎవరు కూడా బయటికి రాలేరు, బయటి వాళ్ళు లోపలికి రాలేరు, లోపలి నుంచి బయటికి పోలేరు. అట్లాంటి పరిస్థితులలో ఒక చోటు నుంచి వెళ్ళి 2-3 చోట్ల నుంచి వెళ్ళి గోడల మీకు వెళ్ళి దునికి కొంచెం ఇబ్బందులు పడ్డా దాటిపోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో బస్తీలకు వెళ్ళినటువంటి సమాచారం పోలీసు వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ బస్తీ మీద మొత్తంగా ఇండ్లన్నీ సోదాలు చేస్తున్న క్రమంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, మహిళలు తిరుగుబాటు చేస్తారు. అక్కడ లాఠీచార్జ్ జరుగుతుంది. లాఠీచార్జ్ జరిగిన తర్వాత మహిళలు మొత్తంగా వాళ్ళు చీపురు కట్టలు, మొత్తం కట్టెలు, కర్రలు పట్టుకొని మహిళలు తిరుగుబాటు దిగి కారప్పొడి పట్టుకొని చల్లినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రజా ఉద్యమంగా అది మారుతున్నది. అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. మన చేతిలోకి వెళ్ళి పోయి విద్యార్థుల చేతిలో పడ్డది, విద్యార్థులు దీన్ని అంతా ప్రజలకు ఇచ్చేస్తున్నారు, ఇది ప్రజా ఉద్యమం మలుతున్నది, మన పరిస్థితి ఎట్లా అనేటువంటి డైలామాలో వీళ్ళు ఉంటారు. అప్పటికే ఈ పిలుపు ఏదైతే ప్రజలు అందుకుంటారో ఆ విద్యార్థి సమూహాలన్నీ కూడా కదలంతో జేఏసీలు ఉన్నా జేఏసీలు లేకున్నా తెలంగాణ కావాలనేటువంటి కాంక్ష, ఆ భావజాల వ్యాప్తి 96 నుంచి వెళ్ళి చాలా బలంగా 96 మూమెంట్ నుంచి వెళ్ళి అప్పుడు జరిగినటువంటి పోరాటాలు, జనసభ లాంటి, మహాసభ లాంటి ప్రజా సంఘాలు చేసినటువంటి ఒక భావజాల వ్యాప్తి చాలా బలంగా, అంటే అప్పుడున్నటువంటి టీచర్లు, ముఖ్యంగా టీచర్లు అప్పుడు అందరూ కూడా నిర్మాణంలో, జనసభ లాంటి, మహాసభ లాంటి ఆయా ప్రజా సంఘాలలో నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళంతా DTF లాంటి సంస్థలన్నీ కూడా, APTF వాళ్ళందరూ కూడా ఒక భావజాల వ్యాప్తి పిల్లలందరికీ వాళ్ళు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్నప్పుడు అప్పుడే చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలనే ఆకాంక్షతో అందరుగా ఒకేసారిగా రోడ్లపైకి రావడంతో ఈ ప్రజలు ఖచ్చితంగా ఏదో జరగబోతుంది ఆ రోజని భయపడ్డటువంటి అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకులు కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని గౌరవించి, ఆ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేస్తుంది. ఇలా పాత్ర ఏముందనేది ఇప్పుడు చెప్పండి. ఒకసారి చూద్దాం. కేసీఆర్ యొక్క ప్రస్థానము చాలా మందికి ఒక అనుమానాలు ఉన్నాయి, అంటే కేసీఆర్ దీక్ష చేసిన అనుమానాలు ఉన్నాయి, దాన్ని ఒకసారి నివృత్తి చేసి అది కూడా వీడియో ఉన్నది చూడండి. కేసీఆర్ విరమించిన దీక్షను మళ్ళీ కొనసాగించడానికి ఉస్మానియా విద్యార్థుల ఉద్యమాన్ని తమ చేతుల్లో తీసుకొని కొనసాగిస్తామని ప్రకటన చేశారు. అసలేం జరిగింది
చూడండి ఒకసారి. సోమవారం సమయం సాయంత్రం 5 గంటలు, అంటే 30వ తారీఖు 5 గంటలు, 29వ తారీఖు అరెస్ట్ అయ్యి ఖమ్మం హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ 30వ తారీఖు సాయంత్రం కేసీఆర్ దీక్ష విరమణ పుకార్లు వస్తాయి. వాస్తవం ఏంటనే తెలుసుకునేసరికి సమయం పడుతుంది. జ్యూస్ తాగుతున్నటువంటి కేసీఆర్ విజువల్ అయినాయి. ఈ ఆల్రెడీ చూసినాం కదా, కేసీఆర్ విజువల్స్ అవన్నీ ఆల్రెడీ దీక్ష చేస్తున్నటువంటి విజువల్స్ బయటికి రావడం జరిగింది. గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని ప్రకటన చేస్తాడు. అంటే ఈ విజువల్ కు మొదట చూపించిన విజువల్ పూర్తి స్థాయిలో ఉంది. అది దీక్ష పడ్డాను అంటే కాబట్టి అనవసరం ఇంకా పడతారు. నాకు ఆరోగ్యం పోతుందని ఆందోళన కావాలి. తర్వాత మనం స్ట్రాటజీ ప్లాన్ చేస్తే ఉద్యమాన్ని ముందుకుని ఆలోచించుకున్నాం. 7:30 గంటలు ఎట్లా విమర్శలు చేస్తారో చూడండి. అక్కడ కూడా ఇంతకుముందు ఏమన్నాడు, నేను ఆల్రెడీ చూసి ఎక్కుతున్నాయి, నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి దీక్ష విరమణ చేస్తున్నాను, మేము గాంధీ మార్గంలో పోతా అని చెప్పేసి చెప్తాడు కేసీఆర్. నా దీక్ష భంగమైందని కూడా చెప్తాడు. ఇక్కడ నుంచి అసలు ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఏంటనేది తెలుస్తుంది. ఈ సమయంలోనే విద్యార్థి సంఘాలు ఏం చేస్తాయంటే, కేసీఆర్ జ్యూస్ కాదురా, పళ్ళ రసం కాదురా, ప్రజల రక్తం దాగరా అనేటువంటి ప్లాకార్డులతోటి ఆర్ట్స్ కాలేజ్ ముందర మొదట శవయాత్ర చేసిన తర్వాత ఆ శవాన్ని అక్కడనే దహనం చేయడం జరుగుతుంది ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఇది ఆ సీన్ అంతా కూడా. జూమ్ చేసుకో. కేసీఆర్ శివయాత్ర, ఆయన దిష్టిబొమ్మ దహనం. సాయంత్రం 8 గంటలు సమయం. సీన్లోకి గద్దర్ అని ఎంటర్ అవుతాడు. ఇదే మెయిన్ అండి. గద్దర్ ఎంటర్. నేను వస్తున్నారా యూనివర్సిటీకి అందరూ అనే ఉండండి, ఆర్ట్స్ కాలేజ్కి వస్తున్నా. తీపి ఉన్న వారు ఉద్యమాలకు పనికిరారు అంటూ ప్రకటన చేస్తూ, కేసీఆర్ నువ్వు పండ్ల రసం కాదు, నువ్వు ప్రజల రక్తం తాగు, మా రక్తం తాగు అని ఏడుకుంటున్నాలో విద్యార్థుల దగ్గరికి గద్దర్ అని చేరుకుంటాడు. ఈ యొక్క ఇన్సిడెంట్, ఇదే మెయిన్ ఇన్సిడెంట్. గద్దర్ అన్న ఎంటర్ అవడంతో తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఒక రకమైనటువంటి యూనిటీ అంతా కూడా వచ్చేస్తాయి. విద్యార్థి నాయకత్వం ఈరోజు ఏదైతుందో ఆ విద్యార్థి నాయకత్వం అంతా కూడా ఉద్యమం మనమే తీసుకోవాలంటే వాళ్ళు పిలిపిస్తారు. అందరూ ఉద్యమ శక్తులన్నీ కూడా ఏకీకరణ జరిగి అదంతా కూడా విద్యార్థి ఉద్యమాన్ని బలపరుస్తూ మద్దతుగా సాలిడారిటీగా వస్తుంటాయి. 9 గంటలు మీడియాలో ఫోన్ ఇచ్చిన కేసీఆర్. మళ్ళీ ఇమీడియట్ అంత ఘోరంగా జ్యూస్ తాగి మళ్ళీ జ్యూస్ నేను విరమించని చెప్పి చెప్తాను. ఎందుకు చెప్తాడు అంటే, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థులు మరొక ఉద్యమాన్ని తీసుకోబోతున్నారు. కేసీఆర్ బయటికి వస్తే ఆయనని ఎక్కడ తరుముతారో కొట్టి చంపుతారో అనేటువంటి ఒక భయంతో, అంతే కదా, అంతే. ఆ భయమే అది ప్రజా ఉద్యమంగా మారుతున్నది, నా చేతుల్లో నాయకత్వం లేకుండా పోతా ఉన్నది అనేటువంటి ఒక ఆందోళన అతన్ని వేధించింది. దాంతో మళ్ళీ దీక్ష కొనసాగిస్తున్నాను, నేను దీక్ష విరమించలేదని ప్రకటన చేస్తాడు. చూడండి గద్దరన్న పైన ఎట్లా విమర్శలు చేస్తాడు. పోలీస్ అధికారులు ఆల్మోస్ట్ పశువులు ఏదైతే టీకాలు ఇస్తారో అతను అది సరైనది. దాని సురేష్ గారిగా అంతా చెప్తున్నాను. నాకు నష్టలా వస్తే ఒక 40 నిమిషాల తర్వాత ఒక ట్యాబ్లెట్ నా నోట్లో వేసి తీసుకుంటే ఈ ద్రవం తీసుకోవాలని ఎక్కడ తీసుకోవాలని చెప్పి నోట్లో పోసి కొందరు తెలంగాణ ముస్లింలే తెలంగాణ గృహం చేసే నగలుగా ఉంటుంది. అందులో గద్దరు ఆ గద్దరు ఎదురైనా కంటిన్యూ చేసింది లేదు. ఆయన పెద్ద కోచింగ్ పోయింది. ఎప్పుడు మన 3 నెలలే మౌనంగా ఉంటాం. 3 నెలలు మౌనంగా ఉంటే ఆయన ఏం మాట్లాడారు భగవంతుడు ఎక్కడ మాయమైనా తెలియదు. అప్పుడు తెలంగాణ ఉండేది ఏముంది. నేను బయలుదేరాను. గద్దరు పొడిసిందేం లేదు చేసిందేం లేదని మాట్లాడుతున్నాడు. గద్దరన్న తెలంగాణ జనసభలో కానీ అంతకుముందు దగాపడ్డన తెలంగాణము గుండె సప్పుడినరు అని తెలంగాణ పాటలు రాసినప్పుడు కానీ తెలంగాణ కోసం గోసుగొంగడు కట్టుకొని తెలంగాణ కోసం మాట్లాడినందుకే కదా నాటి చంద్రబాబు ప్రభుత్వంలో తూటాల వర్షం కురిసి గద్దర్ పైన హత్యాయత్నం జరిగింది. సోయిలేనులు మాట్లాడితే గిట్లా ఉంటుంది. నిరంతరం
తాగుబోతులు మాట్లాడే మాటలు ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. ఎందుకంటే గద్దరు పొడిసింది ఏం లేదు, చేసింది ఏం లేదంటే అప్పుడున్నటువంటి ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, హక్కుల సంఘాలే కదా తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపింది. నువ్వు ఎప్పుడు వచ్చినావు? 96లో నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎవరి చింతన, ఎవరి పదవుల కోసం పాకులాడుతూ ఉన్నావు అనేది సమాజానికి అందరికీ తెలుసు కదా. సమాజం ఇంకేం మర్చిపోలేదు. మర్చిపోయినప్పుడే ఇట్లాంటి అబద్ధాలు చెప్తా ఉన్నారంటే ఇక కొంత గ్యాప్ ఎక్కువైతే ఇంకెట్లాంటి అబద్ధాలు చెప్తారనేది కేసీఆర్ని చూసి మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇది చరిత్రలో అంటే చరిత్ర చూపించినటువంటి అంటే చరిత్ర అనేది పాలకులు చెప్తున్నది చరిత్ర చెప్పేసి మనందరికి కూడా అందరూ అనుకుంటాం కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది. కానీ ఆ చరిత్ర వెనకాల ఒక కుట్ర కోణం ఉంది. ఆ చరిత్ర వెనకాల అసలు నిజాలేంటి అనేది తెలంగాణకు ప్రజలకు చెప్పాలి. రేపు దీక్షా దివస్ అంటూ దొంగ దీక్షలు చేసేట ప్రయత్నం మళ్ళీ బీఆర్ఎస్ చేసి తెలంగాణకు మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దాని వెనకాల కుట్ర కోణం కానీ దాని వెనకాల అసలు చరిత్ర ఏందనేది ఈరోజు ఒక ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో వందల కేసులు తన మీద ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి ఆ కేసులు. సో అలాంటి వాళ్ళు చెప్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2018లో ఇదే కేసీఆర్ను అతను పోతున్నటువంటి ఒంటెత్తు పోకడలను, అతను చేస్తున్నటువంటి విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ప్రశ్నించినందుకు ఇలా పాత కేసులను నేను నా మీద ఊపా కేసుల గురించి చెప్పట్లేదు. ఇంకా తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం టీడీపీ ఆఫీస్ కాలబెట్టినటువంటి కేసు, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసులను కొట్టిల్లని, అదేవిధంగా వెహికల్ కాలబెట్టిల్లని, ఇట్లాంటి కేసులు 4 కేసులన్నీ కూడా వాటిని రీఓపెన్ చేసి అది ఇప్పటికీ నాంపల్లి కోర్టులో తిరుగుతూనే ఉన్నాను. అంటే తెలంగాణ ఉద్యమ కేసుల్ని అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ కేసు, ఏకైక నక్సలైట్ కేసు నమోదైంది మా పైన. ఏది ఆత్మహత్యలతో తెలంగాణ రాదు, ఆయుధాలు పట్టండి అనేటువంటి ఒక పోస్టర్లు పడ్డాయని ఆ పోస్టర్లు అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రింటర్స్ చిన్న అనే అతను అంకుష్ ప్రింటర్స్ అతను డిజైన్ చేసిండని నేను ఇంకో సుధాగాని వెంకటేష్, కోట శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కలిసి పోస్టర్లు అంటించలేని ఒక కట్టక తల్లి అప్పుడున్నటువంటి పాలకులు మా పైన కేసులు పెట్టి వేధించినా కూడా ఆ కేసులు ఎత్తివేయకుండా మళ్ళీ కేసీఆర్ వాటిని రీఓపెన్ చేసిండు. అంటే ఉద్యమ కేసుల్ని ఎట్లా రీఓపెన్ చేస్తాడు అంటే అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇట్లాంటి వేధింపులు గురి చేస్తాడు. ఇంకా ఆ సందర్భంలో ప్రజలందరూ, ఉద్యమకారులందరూ కేసీఆర్ను విమర్శించిన తర్వాత ఆ కేసులను అట్లా ఆపేసి మళ్ళీ 2018లో అదే 18లో మళ్ళీ ఒక 3 నెలలు ఆగిన తర్వాత ఆసిఫాబాద్లో ఊపా కేసు పెడతాడు. అర్బన్ నక్సలైట్, ఇతనికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అంటే తనను ప్రశ్నిస్తే మావోయిస్టులు. అంతేందుకు మేము ప్రజాక్షేత్రంలో వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద కేసులు పెట్టారు. మీరు ఈ మీడియా కేంద్రంగా ఉండి మీరు నిజాలను చూపెడుతూ, నిజాలను మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలన్నింటినీ ఒక జర్నలిస్ట్గా మీరు గొంతెత్తి మాట్లాడితే మిమ్మల్ని ఇంకా అదేవిధంగా శ్రీనివాస్ని, శరత్ని మిమ్మల్ని అందరినీ కూడా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపుకుంటా, కొట్టుకుంటా మిమ్మల్ని వేధించి కేసులు పెట్టి వేధించినటువంటి ప్రత్యక్ష సాక్షులుగా మీరు కూడా మాతో పాటు మేమెట్లా ఉద్యమంలో ఉండి ఇబ్బందులు పడ్డామో మీరు కూడా జర్నలిజంలో ఉండి కూడా అంటే మీడియాగా మీరు ప్రశ్నించినందుకు అంటే తెలంగాణలో ప్రశ్నించే హక్కు ఈ 10 ఏళ్ల కాలంలో హరించబడ్డది. ప్రశ్నించే హక్కు అంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ కూడా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఇక్కడ కాలరాయబడ్డది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆ హక్కును పునరుద్ధరించిందని చెప్పడానికి నిదర్శనం ఎవరా అంటే కేటీఆరే. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా కేటీఆర్ తిరుగుతున్నాడు కదా మొత్తం రోడ్ల మీద వాడి, ఎక్కడ ఏది జరిగినా కూడా దాన్ని రెచ్చగొట్టించి మళ్ళీ ప్రజల్ని అలా కార్యకర్తలను చూపించి దాని మీద దాడి చేపించేసి అదొక సీన్ క్రియేట్ చేయించేది, ఒక గందరగోళాన్ని గొడవలు చేపించేసి మళ్ళీ అలా ధర్నా చేయడం. ఏ ధర్నా చౌక్ వద్దని మీ అయ్యా ధర్నా చౌక్ను రద్దు చేసిండో ఆ ధర్నా చౌకుల్లో ఇలా కేటీఆర్ వచ్చి కూర్చుని ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ ధర్నా చౌక్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ప్రశ్నించే హక్కు, ఇలా నిరసన చేసే హక్కును ఇలా పునరుద్ధరించబడ్డదని చెప్పడానికి ఇలా మీరు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు అంటే కల్పిత ఆందోళన కార్యక్రమాలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనేది. అంటే మేము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి మేము బాగిపడుతున్నాం, ఇలా ప్రజాస్వామిక హక్కులను రక్షిస్తామని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగిందో, ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దాని తగ్గట్టుగానే ఇలా మీకు ఇలా ప్రశ్నించే హక్కునిచ్చినాం. కానీ మీరు కల్పితాలు కట్టకథలు అల్లి ఇలా ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇలా దివాల్పూర్ అక్కడిది కావచ్చు, లగిచెర్లది కావచ్చు, ఇవన్నీ మనం చూసినాం ఘటనలన్నీ కూడా. రీసెంట్ గా గురుకులాల్లో కూడా అనేకమైన సమస్యలు వస్తున్నాయి. దానిపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది అసలు? గురుకులాలలో అనేక సమస్యలు 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు జరిగినాయి. చాలా గురుకులాలలో నియంత ఎవరండి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా? నాడు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ కాదా? ఆయన కాలంలో నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా నేను అందులోకి పోవడానికే అసలు అనుమతి లేదు. అందులో మొత్తం నిషేధాజ్ఞలు. విద్యార్థి సంఘం నేనే కాదు, ఏ విద్యార్థి సంఘమైనా, ఏ కుల సంఘం నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా గురుకులంలో ఎంట్రీ కావడానికి లేదు. ప్రిన్సిపాల్ చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు. ఎందుకంటే మా ఉద్యోగాలు పోతాయండి, దండం పెడతాం సార్, మీరు రావద్దు సార్ అని చెప్తాడు డైరెక్ట్గా. అట్లాంటి పరిస్థితి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కల్పించింది కదా. మరి అప్పుడు ఆయన రావద్దు, ఎవరు పోవద్దు, ఎవరు ఎంట్రీ కావద్దు అని గీతలు గీసినటువంటి నిషేధాజ్ఞలు పెట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎట్లా పోతున్నాడు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు చేసిన తప్పిదాలన్నీ, ఇలా నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ సమీక్షించడానికి పోతున్నావా? చెప్పాలి కదా. నువ్వు చేసిన తప్పిదాలన్నీ ఇప్పుడు ఆ గురుకులాల్లో జరుగుతున్నటువంటి కారణాల వెనుక కూడా మీరు అన్నట్టుగా మీరు నేను చూడడం జరిగింది. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం కూడా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు చేసిన రిక్రూట్మెంటే కదా. వాళ్ళు కొద్దిమందిని వాళ్ళ అన్యాయాలు అందరినీ పెట్టుకున్నారు కదా. ఇలా వాళ్ళు చేస్తలేరు, ఇట్లాంటి ఘటనలకు పాల్పడతారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిళ్ళు మొత్తం వీటన్నిటిపైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేసి చాలా స్ట్రిక్ట్గా ఆహారం, భోజనాలు పిల్లలకు సంబంధించింది ఏదైతే ఉందో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రిన్సిపల్లకు, అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా పోతాయని ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్షలో చెప్పడం జరిగింది. చాలా సీరియస్గా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఆషామాషిగా లేదు. వీళ్ళు చేసినటువంటి కుట్రలు, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో నేను ప్రత్యక్ష సాక్షిని. విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసుగొల్పి కొందరిని చంపినని కూడా వాళ్ళ నాయకుల మీద పుకార్లు ఉన్నాయి కదా. వీళ్ళే చంపి ఇలా డ్రామా ఆడుతున్నారని వాళ్ళ నాయకుల మీద పుకార్లు ఉన్నాయి. మేము ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమ నాయకులు అప్పుడు ప్రజాపోరాటంలో కొంత ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి ఆత్మహత్యలతో తెలంగాణ రాదని చెప్పినాం, కొట్లాడాలని చెప్పినాం. ఎక్కడ కూడా ప్రజా పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, బరిగీసి నిలబడాలి, తిరుగుబాటు ఉద్యమం నడపాలని చెప్పినాం. అవసరం వస్తే ఎంత స్థాయికైనా ఉద్యమానికి పోరాటాలను దిగాలని చెప్పినాం. కానీ ఎక్కడ ఆత్మహత్యల గురించి చెప్పకపోయేది. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీలు అప్పుడు ఏం చేసిళ్ళు? పెట్రోల్ పోసుకొని వాళ్ళకి ఇండికేషన్స్, అంటే మీరు ఈ రకంగా చావండి అంటే శవాలతోటి రాజకీయాలు చేయడం అనేది ఉద్యమ సమయం నుంచే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్కి వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. ఇలా వీళ్ళు చేసేది కూడా అదే. ఎక్కడ ఎవరు చనిపోయేటట్టుగా పుసుకొల్పడం, వాళ్ళను కొన ఊపిరిలో ఉంటే కూడా చంపేటువంటి పాపదిగాలు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు ఎక్కడికన్నా పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులు, పేరెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికి ఇంకా హాస్పిటల్లో ఉండి చికిత్స పొందితే బతుకుతారు అనుకున్నటువంటి వ్యక్తులను కూడా చంపేసి రాజకీయం చేస్తారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి నాయకుల పట్ల అన్నది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. సో ఎందుకు చెప్తా ఉన్నావు ఇదంతా అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు ఈరోజు ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు తెలవాలి కాబట్టి ఈరోజు చరిత్రలో ఒక మరుగున పడిపోయినటువంటి చరిత్రను ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం, అది కూడా రేపు వీళ్ళు ఒక దొంగ దీక్షను చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలన్నటువంటి ఒక తాపత్రయంతో ఈ యొక్క స్టోరీ చేస్తాను. సో దానికి సజీవ సాక్ష్యం, ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాడు, కొట్లాడిండు, తెలంగాణ ప్రజల్ని ఈరోజు ఊరూరా తిరిగి పాదయాత్రలు చేసి ఏకం చేసినటువంటి దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి కోటా శ్రీనివాస్. కాబట్టి వారు చెప్తేనే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కళ్ళారా చూసినటువంటి ఉద్యమాన్ని వాళ్ళ మాటల ద్వారా చెప్తేనే ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక అర్థమవుతుంది ఉద్దేశంతో ఈరోజు కోటా శ్రీనివాస్ తీసుకొచ్చి చెప్పడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఉద్యమకాలం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటువంటి దీక్ష దివస్ ఏంటి అనేది కోణంలో వారి మాటలు డోకా దివస్. సో ఇది మొత్తానికైతే చరిత్రలో మరుగున పడ్డటువంటి అసలు చరిత్ర ఇదే. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.